నీలో విశ్వాసం ఉంటే యూనివర్స్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ యూనివర్స్ పైన ఆయన ఉన్నాడు. నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసంతో నీ చుట్టూతో ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలం అయిపోతాయి. ఇది విశ్వాసి లక్షణం. లోకస్తులు నమ్మరు దీన్ని. అలా జరుగుద్దా అండి అంటారు. ఎలా జరుగుద్దో మనకేం తెలుసు. అలా జరగడాన్నే అద్భుతం అంటాం మనం. అలా జరగడాన్నే ఆశ్చర్యం అంటాం. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. మనకు ఆ టైంలో మనకు ఆలోచనలు రావు, కానీ ఆలోచన ఇవ్వగలడు ఆయన. ఆయనకి తెలియని ఆలోచనలు మనకు ఎక్కడ తెలుస్తాయి? అందుకని ఆలోచనకర్త. అద్భుతకరుడు. మనకు తెలియని అద్భుతాలు మన జీవితంలో జరిగించగలడు కనుక అద్భుతకరుడు. ఆశ్చర్యకరుడు. ఆ కార్యం ద్వారా మనల్ని ఆశ్చర్యపరచగలడు కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇది మనుషుల మీద ఉన్న విశ్వాసం కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం. మనుషుల్ని బట్టి పొందే అతిశయం కాదు, దేవుణ్ణి బట్టి పొందుతున్న అతిశయం. కనుక నీకు నిజంగా నీ జీవితంలో ఒక శోధన ఎదుర్కోవాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. నీ జీవితంలో శక్తి వంచన లేకుండా సువార్త పరిచర్యలో వాడబడాలి, విశ్వాసం ద్వారా సాధ్యం. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసం నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తుంది.